నమస్తే టు ఆల్ లైఫ్ చేంజింగ్ టాక్స్. సో లైఫ్ చేంజింగ్ టాక్స్ లో భాగంగా ఈ రోజు మనతో శ్రీనివాస్ పాపరాజు గారు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే టాపిక్ మీద మనకి ఈ రోజు ఒక సెషన్ ఇవ్వబోతున్నారు. సో సార్ హీఈస్ ఏ సైకాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్. సో ఇది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతుంది. ఎందుకంటే మన రిలేషన్షిప్స్ లో అవ్వచ్చు, మన యొక్క కెరీర్లో అవ్వచ్చు. సో ప్రతిదానికి ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ఫేస్ చేస్తుంది. సో సార్, ప్లీజ్ ఓవర్ టు యూ. ఓకే. థ్యాంక్ యూ రమణ గారు, థ్యాంక్ యూ సో మచ్. మనకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే పదం చాలా విరివిగా చూస్తున్నాం ఇప్పుడు. సమాజంలో చాలా సార్లు ఏంటంటే మనిషి ఎమోషన్స్లో ఉన్నప్పుడు తనని తాను ఏమాత్రం అబ్జర్వ్ చేయలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి పుస్తకం డానియల్ గోల్మెన్ అనే ఒక సీనియర్ సైకాలజిస్ట్ రాయటం జరిగింది. ఈ బుక్ మీద చాలా విశ్లేషణలు వచ్చినాయి. చాలా చోట్ల దానికి సంబంధించిన కామెంటరీ సమ్మరీలు మనకి యూట్యూబ్లో రెగ్యులర్గా చూడొచ్చు. కానీ ఏది కూడా అంత డెప్త్గా అడ్రస్ చేయలేకపోతున్నారు. అంత డీప్ లెవెల్లోకి వెళ్ళి లోతుగా మన జీవితానికి మన లైఫ్కి అన్వయించుకునే విధంగా చెప్పట్లేదు. సో దానికి సంబంధించి నేను చెప్పేది ఏంటంటే, యాక్చువల్గా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మన లైఫ్లో ఒక కొటేషన్ చెప్తాడు ఆయన. అరిస్టాటిల్, ప్రముఖ తత్వవేత్త, గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ ఒక మాట అంటాడు అనమాట. ఎనీవన్ కెన్ బికమ్ యాంగ్రీ, దట్ ఈస్ వెరీ ఈజీ, బట్ టు బి యాంగ్రీ విత్ ద రైట్ పర్సన్, టు ద రైట్ డిగ్రీ, అట్ ద రైట్ టైం అండ్ ఇన్ ద రైట్ వే, దిస్ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్. అంటే ఏంటంటే కోపడటం ఎవరికైనా సులభమే. చాలా సింపుల్గా కోపడిపోతారు అందరూ. దానికి ఏమన్నా ప్రత్యేకమైనటువంటి డిగ్రీ కావాలా, క్వాలిఫికేషన్ కావాలా, విద్య కావాలా? కానీ ఆ ఆ కోపం వచ్చినప్పుడు ఎవరి మీద మనం ఆ కోపాన్ని వ్యక్తపరుస్తున్నాం, ఎంత స్థాయిలో వ్యక్తపరుస్తున్నాం, ఏ సమయంలో వ్యక్తపరుస్తున్నాం, ఎలాంటి విధానంలో దాన్ని వ్యక్తపరుస్తున్నాం అనేది మాత్రం అంత సులభమైన విషయం కాదు అని చెప్తున్నాడు అనమాట. సో దాని గురించి మనం డీటెయిల్గా చూద్దాం. ఏంటంటే అరిస్టాటిల్ చెప్పినటువంటి విషయంలో చాలా చాలా పెద్ద విషయం ఉంది. దాన్ని మనం డీప్గా వెళ్ళి చూద్దాం. సో జనరల్గా మనకి తెలిసినటువంటి ఎమోషన్స్ ఎన్ని? ఒకటి సంతోషం, రెండు బాధ, దుఃఖం, ఓకే, అసహ్యం, ఆశ్చర్యం, ఆనందం, ఇలాంటివన్నీ మనకి బేసిక్ ఎమోషన్స్ ఉంటాయి. సాడ్నెస్, భయం, అసహ్యం, వావ్, ఆశ్చర్యం, హ్యాపీనెస్, ఇలాంటివన్నీ ఉంటాయి. మనం రాబోయే ఒక 10 నుంచి 20 ఎపిసోడ్స్ ఎమోషన్స్ మీద మనం చెప్పుకుందాం. చాలా డీప్ లెవెల్ టాపిక్ ఇది. ఈయన డానియల్ గోల్మెన్ జీవితంలో ఒకరోజు ఒక సంఘటన గురించి ఆయన పుస్తకంలో ఇంట్రొడక్షన్లో రాయటం జరిగింది. ఆ బుక్ని నేను వివరిస్తూ నా పర్సనల్ ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్తూ ఉంటాను. ఆయన ఒక రోజు ఏం చేశారంటే, ఆయన పిహెచ్డి సైకాలజీలో చేస్తున్నప్పుడు, ఆయన ఉండేది న్యూయార్క్, అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్ పట్టణంలో ఉండేవాడు. ఆ న్యూయార్క్లో ఆయన ఆ బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నప్పుడు చాలా మంది జనాలు, చాలా ఎండాకాలం అనమాట, డీప్ సమ్మర్. ఆ ఎండాకాలంలో విపరీతమైనటువంటి చెమటలు గార్చుకుంటూ అందరూ గజిబిజిగా, కన్ఫ్యూజన్గా, ఒత్తిడితోటి బస్సు ఎక్కుతున్న సందర్భంలో ఒక బస్సు, ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో ఆయన, యాక్చువల్గా ఆయన చాలా చాలా ఆప్యాయంగా పలకరించడం, చాలా వెల్కమ్ చేయటం, స్మైలింగ్ ఫేస్తో, చిరునవ్వుతో వెల్కమ్ చేసి అందరినీ హాయ్, హౌ ఆర్ యూ డూయింగ్ అని చెప్పి చాలా ఉత్సాహంగా పలకరిస్తూ ప్రతి వ్యక్తిని సున్నితంగా, సాదరంగా ఆహ్వానించడం చూశాడు. చూసిన తర్వాత ఆయన, ఆ కండక్టర్ ఎంత ఉత్సాహంగా పనిచేస్తున్నారంటే, ఆ ప్రతి చోట, ప్రతి స్టాప్లో కూడా, ఇక్కడ మీకు చూసారా ఈ షాపింగ్ మాల్, చాలా డిస్కౌంట్ ఆఫర్, ఇక్కడ కనుక మీరు తీసుకుంటే చాలా మంచిగా క్లాత్స్ కానీ, బట్టలు కానీ, మెటీరియల్స్ కానీ అన్ని బాగా వస్తాయి. అదే నెక్స్ట్ స్టాప్లో మ్యూజియం ఉంది, ఆ మ్యూజియం దగ్గర చూస్తే చాలా అద్భుతమైన ఎగ్జిబిషన్ ఉంది మీకు. ఓకే, నెక్స్ట్ స్టాప్లో చూస్తే ఒక సినిమా థియేటర్, చాలా మంచి సినిమా, చాలా బాగుంది, టెక్నాలజీ సైన్స్ బాగుంది అని, ఇట్లా ప్రయాణికులందరినీ చాలా మంచిగా ఆదరించి, మంచిగా స్వాగతించి, వెల్కమ్ చెప్తూ హాయ్, హౌ ఆర్ యూ డూయింగ్ అని చాలా ఉత్సాహంగా తనలో ఉన్నటువంటి ఆ ఎనర్జీని, ఎంతూజియాజంని నింపుతను డానియల్ గోల్డ్మెన్ చూశాడు. చూసి ఎప్పుడు అర్థమైంది,
సైకాలజిస్టులకి ఎమోషన్స్ మీద పట్టు చాలా తక్కువేమో కామన్ మ్యాన్ కంటే కూడా అనే విషయాన్ని ఆయన కనుక్కోవటం జరిగింది. ఎప్పుడు ఆయన ఆ బస్ స్టాప్లోకి వచ్చిన ఆ డ్రైవరు అసలు ఆయన చేసిన ఆ ఎంతూజియాస్టిక్ వర్క్ ఎలా ఉందంటే ఈ ఈ బస్సు సిటీ మొత్తం తిరుగుతుంది అనమాట. అంటే సిటీ మొత్తం తన ఉత్సాహాన్ని సిటీ మొత్తం వ్యాప్తి చేస్తున్నాడు ఆయన, డ్రైవర్ ఆర్ కండక్టర్ ఎనీథింగ్. సో సిటీ మొత్తం ఒక రిపుల్ ఎఫెక్ట్ అంటారు కదా, ఒక కొలంలో, ప్రశాంతంగా ఉన్న కొలంలో ఒక చిన్న 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 తరంగాలు అలా అలా ఎలా వ్యాప్తి చెందుతాయో, ఒక చిన్న పని చేసేటటువంటి ఆ కండక్టర్ ఆ సిటీ మొత్తాన్ని కూడా అలా 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 ఉత్సాహంతో ఉత్తేజంతో నింపుతున్నాడు. ఎందుకంటే మరోవైపు చాలా మంది తమ జీవితంలో జరిగిన, చిన్నప్పుడు జరిగిన ట్రామాస్ తోటి, తన బాల్యంలో జరిగిన భార్యాభర్తల సంఘర్షణలు, గొడవలు, వాళ్ళని నెగ్లెక్ట్ చేశారని చెప్పి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేదని చెప్పి ఒక గన్స్ తో తీసుకొని అమెరికా అంతా విచ్చలవిడిగా ఎవరిని దొరికితే వాళ్ళని కాల్ చేయటం, లేకపోతే ఎమోషన్స్ తట్టుకోలేక హత్యలు చేయటం, రేపులు చేయటం, ఆత్మహత్యలు చేసుకొని చనిపోవటం, ఇవన్నీ మరొక వైపు జరుగుతున్నటువంటి ఆ కంట్రీలో, ఆ దేశంలో ఈ డ్రైవర్ లేకపోతే ఈ బస్సులో ఉన్నటువంటి ఈ మనిషి తన ఉత్సాహం ద్వారా, తన ఎనర్జీ ద్వారా, తన సంతోషాన్ని నలుగురికి వ్యాప్తి చెందిస్తున్నాడు, స్ప్రెడ్ చేస్తున్నాడు. ఓకే. సో ద పాయింట్ ఏంటంటే అసలు ఏది మనిషిని వార్లోకి తీసుకెళ్తుంది, యుద్ధంలోకి తీసుకెళ్తుంది, ఏది మనిషిని లవ్ అనేటటువంటి ఎమోషన్ లోకి తీసుకెళ్తుంది, విచ్ స్టిర్స్ అస్ టు మేక్ వార్ యాజ్ వెల్ యాజ్ లవ్. ఏది మనల్ని వరస్ట్ గా బిహేవ్ చేసేటట్టు చేస్తుంది, ఏది మనని గుడ్ గా మంచిగా బిహేవ్ చేసేటట్టు చేస్తుంది, దాన్ని కనుక డీప్ డీప్ లెవెల్లోకి వెళ్ళి చూడగలిగితే మనల్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక ఉదాహరణ కూడా ఇంకొకటి చెప్తాను, నాకు పర్సనల్ గా తెలిసిన ఉదాహరణ. అదేంటంటే, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఒక అమ్మాయి ప్రతిసారి ర్యాంకర్, ఇంకొక అమ్మాయి యావరేజ్ స్టూడెంట్, ఒక 60% అట్లా. 10th క్లాసు స్టేట్ ర్యాంకర్, స్టేట్ ఫస్ట్. ఇంటర్మీడియట్ స్టేట్ ఫస్ట్. ఓకే. బీటెక్ గోల్డ్ మెడల్ ఏదో ఉంటుంది అది. కానీ ఇంకొక అమ్మాయి, నెక్స్ట్ సెకండ్ అమ్మాయి, 10th క్లాసు ఒక 55-60 మార్కులు, ఇంటర్మీడియట్ ఒక 60 మార్క్స్. ఎప్పుడు బంక్ కొడుతుంది, సరదాగా డ్రాయింగ్ క్లాస్కి వెళ్తుంది, స్పోర్ట్స్, తన షటిల్ ఆడుతుంది, స్పోర్ట్స్ క్లాస్కి వెళ్తూ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ చెస్ క్లాసెస్కి వెళ్తూ ఉంటుంది, సరదాగా ఫ్రెండ్స్ తోటి బంక్ కొట్టి సరదాగా ఆడుకుంటూ ఉంటుంది, సినిమాలు ఏవో సంథింగ్. ఇలాంటి అమ్మాయి రెండో అమ్మాయి. ఫస్ట్ అమ్మాయి మాత్రం ఎక్కడా కూడా ఎప్పుడు ఆల్వేస్ చదువు 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 అంతే, స్టేట్ ర్యాంకర్. సో బీటెక్ ఎంటెక్ గోల్డ్ మెడల్ వచ్చేసింది. ఇద్దరు కలిసి ఒక ఇన్ఫోసిస్ లోనో, ఒక విప్రోలోనో, లేకపోతే టీసీఎస్ లోనో ఒకే కంపెనీలో ఇద్దరు జాయిన్ అయ్యారు. అయితే టీంతో బాగా కలిసి మెలిసి పనిచేయగలిగింది ఎవరంటారు? ఫస్ట్ అమ్మాయి ర్యాంకర్ బాగా పనిచేయగలుగుతుందా, లేకపోతే సెకండ్ అమ్మాయి బాగా టీంతో కలవగలుగుతుందా? సెకండ్ ఎంఐ రమణ సార్. గారు ఎవరు? సెకండ్ ఎంఐ. సెకండ్ అమ్మాయి. విఎస్ రావు గారు సెకండ్ అమ్మాయినండి యాక్చువల్లీ. ఎస్ కరెక్ట్ అండి. ఎందుకని సెకండ్ అమ్మాయి? మీరు అందరూ సెకండ్ అమ్మాయి అనే అంటున్నారు, కానీ ఎందుకని సెకండ్ అమ్మాయి? వాట్ ఈస్ ద సెన్స్ హియర్? ఆమె ఆమె జోవియల్ నేచర్ లో ఉంటుంది. అంటే నాట్ ఓన్లీ స్టడీస్, అందరితో కలివిడిగా ఉంటుంది అన్నమాట. జోవియల్ కరెక్ట్, నేచర్ లో ఉంటుంది. సో కరెక్ట్, దట్ ఆమె మింగిల్ అవుతుంది. మీసి షీఈ్ మింగిలింగ్ విత్ ఆల్ అన్నమాట. కరెక్ట్. ఏమండి రమణ గారు, అంతేనా? అందరితోటి. ఖచ్చితంగా ఆమె ఏంటంటే అందరితో ఎప్పుడైతే మింగిల్ అయిందో అన్ని రకాల అనుభవాలు ఆమె దగ్గర ఉన్నాయి ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అంటే ఒక మాట పడినప్పుడు, టీంలో ఒక ఇన్సల్ట్ గురైనప్పుడు, కొంతమంది అవహేళన చేసినప్పుడు, అవమానం జరిగినప్పుడు ఈ యావరేజ్ అమ్మాయి బాగా తట్టుకోగలుగుతుంది. కానీ ఫస్ట్ ర్యాంకర్గా, గోల్డ్ మెడలిస్ట్గా వచ్చిన అమ్మాయి వల్ల అది కానే కాదు యాక్చువల్గా. ఎందుకని కాదు? ఎందుకని కాదంటే అమ్మాయికి అవమానం ఎప్పుడు జరిగింది? ఎప్పుడు చెప్పట్లే కదా జీవితాంతం. అంటే నేను ఇక్కడ ఫస్ట్ ర్యాంకర్ నేను క్రిటిసైజ్ చేయట్లేదు. నా పాయింట్ ఏంటంటే, ఇన్సల్ట్ని ఎట్లా డీల్ చేయాలనేది తను ఎక్కడ తిరగలేదు, ఎక్కడ చదవలేదు, ఎక్కడ ఎదుర్కోలేదు. ఎప్పుడు చదువు చదువు చదివే కదా అమ్మాయికి. కానీ సెకండ్ అమ్మాయికి స్పోర్ట్స్ ఆడుకుంటున్న వల్ల అనేక సార్లు ఓటమి, అనేక సార్లు ఓడిపోయినప్పుడు హే 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 అని నవ్వటం, హేళనలు, ప్రేక్షకుల యొక్క చేత్కరింపు, ఇలాంటివన్నీ కూడా తనకి సుపరిచితం కదా. అండ్ వన్ మోర్ థింగ్, తన ఎమోషన్స్ ఎప్పుడు ఎవరి దగ్గర బాటిల్డ్ బాటిల్ లోపల పెట్టేసిన